స్వామివారు బాలాజీగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ముందుగా అయితే నిన్న ఉదయం శనివారం ఉదయం రోజు జరిగిన అర్చన కార్యక్రమాన్ని చూడండి. స్వామివారు శనివారం వస్త్రాలంకరణలో దర్శనమిచ్చారు. వస్త్రాలంకరణలో ఉండగా స్వామికి తులసి దళార్చన అయితే చేయడం జరిగింది. అలాగే తులసి దళార్చన, సన్నజాజులు, మల్లెపూలతో విశేషమైన అర్చనా కార్యక్రమం అయితే చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు. ముందుగా అయితే స్వామివారి యొక్క అర్చన ఇవన్నీ కూడా కార్యక్రమాలు వస్తాయి. ఆ తర్వాత స్వామివారి నిజరూప దర్శనం అయితే ఉంటుంది. ఆయన ఎలా మారారు అనేది మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్పుడే ఆభరణాలు వేసుకోకుండా సిద్ధంగా వస్త్రాలు కట్టుకుని సిద్ధంగా ఉన్న ఒక రాజులాగా ఇక్కడ నుంచుని ఉన్నారు. మరి కొంతసేపట్లో స్వామివారు తన రూపాన్ని మార్చుకోబోతున్నారు. మనందరికీ కూడా విశేషమైన రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. అదేమిటో కాదు, బాలాజీ రూపంలో బాలుడిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే స్వామివారి యొక్క బాలుడి రూపాన్ని చూడటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తప్పకుండా చూడండి. అయితే ఈరోజు ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం అలంకారం చేయడం జరిగింది. ఆ వీడియో అనేది నేను రేపు అభిషేకం వీడియో వస్తుంది. ఎల్లుండి స్వామివారికి సంబంధించిన అలంకారం ఎలా ఉందనేది కూడా చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. మీరు వీడియోల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ అధిక మాసంలో ఈ పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకం చేయడం చాలా అద్భుతం. అలాగే ఈరోజే ఈ యొక్క స్వామివారి యొక్క అంటే ఈరోజు సోమవారం, ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు గోవిందరాజ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కూడా ఈరోజే. ఈరోజుతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అనేవి కూడా అంగరంగ వైభవంగా పూర్తవుతాయి. అలాగే ఈరోజు చక్రస్నానం అయితే జరిగిందండి. అలాగే గోవిందరాజ స్వామి వారికి అక్కడ అభిషేకము, ఇక్కడ మన శాంతి నిలయంలో శ్రీనివాసునికి అభిషేకం ఏకకాలంలో జరగటం. అక్కడ అన్నకు జరుగుతుంటే ఇక్కడ తమ్ముడికి జరిగింది. ఇద్దరికి కూడా ఏకకాలంలో అభిషేకం జరిగినట్లుగానే భావించాలి. అలాంటి అభిషేకాన్ని మీరు వీక్షించబోతూ ఉన్నారు. రేపు వీడియోని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూడండి స్వామివారు ఎంత చక్కగా మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడో. ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వీకరించి తర్వాత కర్పూర మంగళ నీరాజనాల్లో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. చూడండి, కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చూపిస్తే ఆ చిరు నవ్వులతో స్వామి మనకందరికీ కూడా చిరు మందహాసాన్ని ఒలకిస్తూ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. హారతి ఎలా ఎత్తుతుంటే చూడండి, స్వామివారి యొక్క నవ్వు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఆ గడ్డం కింద నామము స్వామివారు ఎంతో చక్కగా ఆశీర్వదిస్తూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ కలియుగంలో స్వామి చరణాలు ఆచరిస్తే చాలు, ఆయనే అంతా కూడా చేసి మనందరినీ కూడా సంసార సాగరాన్ని దాటించేలాగా చేసే స్వామి గనకే ఆ స్వామికి శ్రీనివాసుడు అని పేరు. అలాంటి శ్రీనివాసుడు ఇక్కడ హారతిని అందుకుంటూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. తర్వాత స్వామివారి యొక్క నిజరూపం అనేది సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం శనివారం రోజు సాయంత్రం స్వామివారి యొక్క అభిషేకానికి మొత్తం కూడా సిద్ధమై స్వామి ఏకాంత సేవలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. నేను ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి. ఎలా చేస్తాను అంటే కనుక స్వామివారి అనుగ్రహం ఉంటుంది, అనుగ్రహం మేరకే చేస్తాను. ఎలా అంటే ముందు అనిపిస్తుందండి అభిషేకం చేయాలి అని, అంతే ఎమ్మటే ఆ తర్వాత రోజు ఇప్పుడు మనకు వారం ముందు నుండి నాకు అనిపిస్తూ ఉంటుంది అభిషేకం చేయని. అలా అన్నప్పుడు నాకు అనిపించిన తర్వాత నుండి ఆ మధ్యలో మంచి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున ఎంచుకుని నేను అభిషేకం చేస్తూ ఉంటాను. అలాగే మొన్నటి నుండి అనిపించింది. అలాగే ఎమ్మటే ఒక తేదీ చూడగా పౌర్ణమి కూడా రావటంతో ఈరోజు పెట్టేద్దాం, అధిక మాసం కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి స్వామివారి యొక్క అభిషేకం చేసేసానండి. ఈ విధంగా అలా స్వామి సంకల్పం చేతనే నేను సడన్గా అభిషేకాలు కానీ ఏదైనా సడన్గా చేస్తూ ఉంటాను. అలాగే స్వామివారు కూడా చేయించుకుంటూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, చక్కని దీపాల కాంతుల్లో స్వామి దర్శనం. చూడండి ఎంత చిన్న పిల్లాడైపోయాడో చూడండి. ఇందాకల దాకా కూడా అజానుభావుడిలాగా ఉన్న స్వామి భుజాలన్నీ కూడా తగ్గించుకొని యశోదమ్మ స్నానం చేయించటం కోసం
సిద్ధం చేసిన అన్నట్లుగా అమ్మ ఎప్పుడొచ్చి స్నానం చేయించిద్దా అని చూస్తూ స్వామి అక్కడ బాలుడి రూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ అమ్మ రావాలి, ఆ అమ్మ వచ్చి ఒకలమాత వచ్చి స్నానం చేపిస్తే స్వామి ఎంతో తృప్తి చెందుతాడు. అప్పుడు దాకా కూడా యువకుడిలాగా ఉన్నా గానీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఎంత పెద్దవాడైనా సరే పిల్లాడితో సమానం అన్నట్లుగా ఆ స్వామి ఇక్కడ ఇక్కడ మనకు అర్థం చేస్తూ ఉన్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఎంతైనా గానీ మనం ఎక్కడ ఎలా తిరిగినా గానీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క చిన్న పిల్లాడు మనస్తత్వంలో ఉండాలి అని స్వామి నేర్పిస్తూ ఆ యొక్క మాతృమూర్తికి ఇస్తున్న ఆ గౌరవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి భావనాన్ని ఇక్కడ స్వామి మనకి వ్యక్తపరుస్తూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క శ్రీచరణాలు చూడండి, అంతా కూడా ఒక బాలుడి రూపంలో ఉంటుందండి. ఎక్కడ కూడా ఎక్కువ ఆభరణాలు కానీ అవేమీ ఉండవు. చేతులకు కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఆభరణాలు ఉండవండి వెంకటేశ్వర స్వామి విగ్రహంలో. అన్నీ కూడా ప్లెయిన్గా అయితే ఉంటాయి. కేవలం ఆ బాలాజీని బాలుడిగా చూడాలి నిజ రూపంలో అన్నట్లుగా ఆ రోజు విగ్రహం చేయించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలంకారం చేసినప్పుడు ఒకలాగా ఉంటాడు స్వామి, అలంకారం అంతా కూడా తీసేసిన తర్వాత ఒకలాగా అనిపిస్తాడు. 2 రూపాల్లో మాకు దర్శనం ఇస్తూ ఉంటాడు. అలాంటి స్వామిని ఇక్కడ మనం దర్శనం చేసుకుంటున్నాం. చూడండి, చాలా అందంగా ఉన్నారు కదండి స్వామి. ఆ దీపాల కాంతుల్లో స్వామి దర్శనం సర్వపాపహరణం. స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారిని చేసుకుని అలాగే స్వామివారు దర్శనమిస్తున్నాడు. చూడండి, కైంకర్యం పొద్దున అయింది. ఆ పుష్పాలు ఉంచగానే అక్కడ ఈ యొక్క వీడియో తీయడం అనేది జరిగిందండి. ఎలా అనిపిస్తుందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. రేపు అభిషేకం వీడియో వస్తుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.